రూపాయలు. లీటర్ మంచినీళ్ళు తాగే మంచినీళ్ళ ధర 140 రూపాయలు. 8 స్లైసెస్ ఉన్న ఒక బ్రెడ్ చిన్న ప్యాకెట్ 500 రూపాయలు. ఇది పాకిస్తాన్. దేన్ని చూసి బీరాలు పలుకుతోందో ఏంటో తెలియట్లేదు, కానీ మొత్తానికి సిమ్లా ఒప్పందం రద్దు అనే మాటతోటి గతుక్కుమనే పరిస్థితి వచ్చింది. ఇంతేకాదు అసలు యుద్ధ వాతావరణం వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి ఈరోజు బిగ్ డిబేట్లో మనతో పాటు ఇద్దరు మాజీ డీజీపీలు ఉన్నారు. వారిద్దరికీ స్వాగతం పలుకుతూ మిగిలిన గెస్టులు కూడా పరిచయం చేస్తాను. ముందుగా డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ. నమస్కారం డాక్టర్ జేపీ రావు గారు. నమస్కారం. అలాగే డాక్టర్ బిఎన్ రమేష్ గారు, మాజీ డీజీపీ వెస్ట్ బెంగాల్, వారికి కూడా నమస్కారం. అండ్ షుబులి గారు, ఫారూక్ షుబులి గారు, ఆంధ్రప్రదేశ్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు, వారికి కూడా నమస్కారం. అండ్ విహెచ్పి నేత డాక్టర్ రావినూతల శశిధర్ గారు, వారికి కూడా నమస్తే అండి. టు స్టార్ట్ విత్ డాక్టర్ జేపీ రావు గారు, సిమ్లా ఒప్పందం రద్దు, అలాగే సింధు నదీ జలాలు మనం ఆపేస్తే కనుక పాకిస్తాన్ అంటే ఆర్థికంగా యుద్ధం ప్రకటించినట్టే, ఆల్రెడీ ట్రేడ్ ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకుంటున్నట్టు భారత్ ప్రకటించగానే మా గగనతలం నుంచి భారత్ విమానం ఎగరటానికి వీల్లేదని జనరల్ మునీర్ ఆయన అక్కడ కూడా ప్రకటన చేశారు. ఆయన కూడా అక్కడ ప్రకటన చేశారు. ఏరి కోరి అంటే గిచ్చి మరీ యుద్ధానికి రెచ్చగొట్టి ఇవాళ బెత్తరబోయే పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. ఏమంటారు? ఇప్పుడు మనం ఈ డెవలప్మెంట్స్ చూస్తూ ఉంటే వాళ్ళు కూడా ఈ కొన్ని ఎత్తుగడలకు రెడీ అయి ఉన్నారని చెప్పి మనకు అర్థమవుతుంది. పాకిస్తాన్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి అంతర్గత సమస్యల నుంచి, మరి ప్రజల దృష్టి మళ్లించడానికి, ఆర్థిక మాంద్యాల నుంచి, ధరల పెరుగుదల నుంచి, రకరకాలైనటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళ వైపు నుంచి కూడా ఈ దృష్టి మరల్చడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ఈ రోజున మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇది చిన్న దాడి కిందే కాదు వాళ్ళు చూసేది. ఏదో ఒక దాడి చేశాం, ఏదో అమాయకుల్ని చంపాం కదా, ఏదో తెలియక జరిగిందనో లేకపోతే మా కంట్రోల్లో లేకుండా జరిగిందనో ఆ దృష్టి కాకుండా, ఇది మాకు తెలిసే మేము చేసేదే అన్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు భారత ప్రభుత్వం మీద కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది. ఈ పరిస్థితుల్లో మరి ఏ రకంగా చర్య తీసుకుంటారనేది చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం కాశ్మీర్లో మరిన్ని ఇటువంటి విధ్వంసకర సంఘటనలు జరగకుండా అక్కడ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ఏ రకంగా మరి కాశ్మీర్లో శాంతి భద్రతలను పరిరక్షిస్తారు అనేది కూడా మనం ఆలోచించాలి. అయితే ఎప్పటికీ కూడా యుద్ధం దేనికి సమాధానం కాదు. ఎవరైనా సరే పౌరుల యుద్ధం అంటే ఏంటంటే పౌరులు నష్టపోతారు. ఇంతవరకు మనం చూసిన పోస్చరింగ్ ఎట్లా ఉంటుందంటే, మరి బలగాల మధ్య యుద్ధం ఉంటుంది, బలగాల మధ్య దాడులు ఉంటాయి, బలగాల్లో మరి కొంతమంది సిపాయిలు చనిపోవటం, సైనికులు చనిపోవటం, పోలీసులు చనిపోవటం అనేది జరుగుతుంది. యుద్ధం అనేటప్పటికీ అది పౌరుల మధ్య, పౌరులు ఏదైతే ఉన్నారో వాళ్ళు పూర్తి నష్టాన్ని భరించాల్సి వస్తుంది. మరి పౌరుల్లో ఎలా ఉందంటే, అటు భారతదేశంలో పౌరులు కానీ, ఇటు పాకిస్తాన్లో పౌరులు కానీ, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, ఈ నాయకులు ఏం చేస్తున్నారు, మన కోసం పనిచేస్తున్నారా, వాళ్ళ ప్రభుత్వాల మనుగడ కోసం, వాళ్ళ పార్టీల మనుగడ కోసం రెండు వైపులా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా అనేది ప్రజల్లో ఆ రకమైనటువంటి భావన పౌరుల్లో వస్తుంది. పౌరులు పాకిస్తాన్ పౌరులైనా భారతదేశ పౌరులైనా వాళ్ళ సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఏ రోజుకి ఆ రోజు, మీరు ఇప్పుడే చెప్పారు, ఇప్పుడు బ్రెడ్ ధర మరి 500 రూపాయలు అయిందని, మరి ఈ రకరకాలైనటువంటి ధరలు పెరుగుదల అది పౌరులకి చాలా కష్టమైన విషయం. పౌరులు ఏమనుకుంటారంటే, మా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంత చేసి మాకు నష్టం చేస్తుందా, లాభం చేస్తుందా? అటు రష్యా కానీ, ఇటు పుతిన్ వల్ల, లేకపోతే ఇటు ఉక్రెయిన్ కానీ నష్టపోతుంది పౌరులే. అటు పుతిన్ను, ఇటు ఈ ఉక్రెయిన్ పాలకులది ఎలా ఉన్నా కానీ, వాళ్ళకు ఉన్నటువంటి థ్రెట్లు ఎలా ఉన్నా కానీ పౌరులు విపరీతంగా నష్టపోయారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి శాంతి కాముకులు కానీ, లేకపోతే పాకిస్తాన్లో ఉన్నటువంటి శాంతి కాముకులు కానీ ఖచ్చితంగా యుద్ధం నివారించే దిశలో వెళ్ళాలి. ఈ యుద్ధం కనుక జరుగుతున్నట్టయితే, జరిగే పరిస్థితి కనుక ఏర్పడితే, అదే తీవ్రవాదులకు కూడా కావాల్సింది. అంటే తీవ్రవాదులు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు నైతిక విజయాన్ని సాధించినట్టు ఒక యుద్ధం కనుక జరిగితే. అందువల్ల రెండు దేశ ప్రభుత్వాలు చాలా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రేపు యుద్ధం అంటూ సంభవిస్తే అవి రెండు ప్రభుత్వాల వైఫల్యాలకైతే మనం చూడాల్సి వస్తుంది. అందువల్ల యుద్ధం చేయటం గొప్ప కాదండి. యుద్ధం వెళ్ళటం, కాలు దువ్వటం చాలా ఈజీ. బట్
అక్కడ దువ్వినాక ఏమైతుంది అనే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? మేం గొప్పగా యుద్ధం చేశామని చెప్పుకుంటానికి యుద్ధం చేస్తారా? నిజంగా పౌరుల కోసం యుద్ధం చేస్తారా? రాజకీయ భవిష్యత్తు కోసం నాయకులు యుద్ధం చేస్తారా? అక్కడ ఉన్నటువంటి సైనిక జనరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనుగడ కోసం యుద్ధం చేస్తారా, లేకపోతే పాకిస్తాన్ పౌరుల కోసం యుద్ధం చేస్తారు? ఈ రకమైనటువంటి మౌలికమైనటువంటి ప్రశ్నలు మొత్తం ప్రపంచంలో కూడా మనం డాక్టర్ జేపీ రావు గారు, రెండు అబ్జర్వేషన్స్ డాక్టర్ జేపీ రావు గారు మీ నోటీస్లో ఉన్నవే. ఒకటేంటంటే పాకిస్తాన్ పౌర సమాజం యుద్ధానికి సిద్ధంగా లేదు. నిన్ననే వాళ్ళు ఒక అంతర్యుద్ధం అక్కడ మొదలైంది. మన మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ లోపల అంతర్యుద్ధం మొదలైంది. సివిలియన్స్ తిరగబడుతున్నారు. ఈ ధరలేంటి? లీటర్ మంచినీళ్ళు, గుక్కడి మంచినీళ్ళు తాగాలంటే 140 రూపాయలు పెట్టి కొనుక్కునే వాళ్ళ కరెన్సీలో పెట్టుకునే ఒక దుస్థితి దాపురించింది అనే దాంతోపాటు రెండో ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతుంది. 1971 రిపీట్ అవుతుందా? ఇవన్నీ కూడా ఏంటంటే పోస్చరింగ్కి సంబంధించిన అంశాలండి. ఫైనల్గా నేను ఒక్కటే చెప్తాను, ఈ రోజున యుద్ధం గనక జరిగితే అటువైపు ఇటువైపు నాయకుల యొక్క మరి చెప్పాలంటే దాన్ని వాళ్ళ అసమర్థతనే సూచిస్తుంది. అది లేకుండా ఈ సమస్యలు పరిష్కరించాలా? అది ప్రభుత్వాల మధ్య, సైనికుల మధ్య, రాయబారుల మధ్య జరిగిన చర్చల ద్వారా చేయాలి. తీవ్రవాదాన్ని ఎవరైనా సరే నిరసించాలి. కాబట్టి తీవ్రవాదుల వరకే చర్యలు పరిమితంగా ఉండాలని చెప్పి చెప్తున్నా. సో ఈ ఒడంబడికలన్నీ ఎప్పటి నుంచో అట్లానే ఉంటాయి, వీటి మీద చర్చలు కొనసాగుతూనే ఉంటాయి. అల్టిమేట్గా ఏంటంటే యుద్ధం జరుగుతుందా లేదా, జరగకుండా ఏం చేయాలి అనేదే ఈ రోజున మనం గమనించాల్సిన అంశం. మనం ఏదో దేశభక్తి పరమైనటువంటి మరి వ్యాఖ్యానాలతో రకరకాలుగా మాట్లాడి నాయకులు రెచ్చగొట్టి అటువైపు ఇటువైపు ప్రజల్ని బలి చేయొద్దు. నిజమైన దేశ సేవ ఏంటంటే పౌరులందరూ క్షేమంగా ఉండాలి. ఎవరైతే తప్పులు చేస్తున్నారో తీవ్రవాదులు కానీ మరి ఎవరి వైపు తప్పులు జరుగుతుందో వాళ్ళని శిక్షించాలి. కానీ పౌరులకి ఏ రకమైనటువంటి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఎవరి తప్పు కాదండి, ఇంకా జరగబోయే తప్పును నివారించాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను. రైట్ డాక్టర్ జేపీ రావు గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. షుబ్లీ గారు, ఫరూక్ షుబ్లీ గారు, ముందర మీకు అభినందనలు. నిన్న ఒక ర్యాలీ క్యారీ అవుట్ చేశారు, విజయవాడలో చేశారు. పాకిస్తాన్ జెండాని తగలబెట్టి దిష్టిబొమ్మ కూడా తగలబెట్టినట్టున్నారు గట్టిగా. అంటే ఒక సాలిడారిటీ మీ వైపు నుంచి, మీ సమాజం పట్ల ఉన్న ఒక నింద నుంచి సమాజం తప్పించడం కోసం మీరు చేసిన చర్యకి మంచి ప్రశంస లభించింది. ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు మీరు చేసింది. రైట్, మీరు నిన్న ఒక మాట అన్నారు, నిన్న కూడా మీరు డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. పాకిస్తాన్ దరిద్రాన్ని మన తలని నెత్తికెత్తుకోవద్దు అని. ఆ దరిద్రాన్ని, ఆ దిశగా మీ సమాజాన్ని మీరు సెన్సిటైజ్ చేస్తున్నారు. ఈరోజు ఇంకో హామీ కూడా ఇచ్చారు. శుక్రవారం ఈరోజు ప్రార్థనల్లో మేము ఈ దాడిలో మృతి చెందిన వారి కుటుంబాల కోసం వారి బాసటగా నిలబడతాం, వారికి సానుభూతి ప్రకటించబోతున్నాం, దువా ఉంటుంది.